హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిరంజన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూసారా ఈ ములక్కాయ నా అంత పొడుగుంది. సో ఇదేంటో ఈ చెట్టు ఏంటో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే వీడియోస్ అనేవి అప్డేటెడ్గా మీ మొబైల్కి వస్తాయండి. సో అందరికంటే ముందు మీరే నా వీడియోస్ని చూసేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇదేంటి అనుకుంటున్నారా? మాకున్న ఒక్కగానొక్క చెట్టు అండి. సో మునక్కాయ చూసారా ఎంత పొడుగుందో. ఇదే మునక్కాయ మాకు అక్కడ కొనాలంటే ఒక 20 రూపీస్ అయితే చెప్తున్నారండి. సో ఈ మునక్కాయ చూసారా, ఇలా మనం పల్లెటూరులో ఉన్నామంటే చక్కగా మన ప్లాంట్స్ మనమే పెంచుకోవచ్చండి. చక్కగా వీలవుతుంది. సో చూసారా ఎంత బాగున్నాయి మునక్కాయలు అనేవి. ఇంకా చూస్తే మాకైతే బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయండి. సపోటా, బొప్పాయి, ఉసిరి అన్నీ కూడా మాకు ఇంట్లోనే చక్కగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మునక్కాయలు అయితే మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పనే లేదు. చూసారండి మా బొప్పాయి చెట్టు మొన్న అంటే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయండి. ఇప్పుడు కాపు అయిపోయింది కదా, అందుకే తక్కువ కాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సపోటా చెట్టు చూపిస్తానండి మా ఇంటి దగ్గర. చూసారా ఇదేమో సపోటా చెట్టు మా ఇంటి దగ్గర. దీనికి కూడా మొన్నటి వరకు చాలా కాయలు ఉండేయండి. ఇప్పుడు మొత్తం కాయలన్నీ కూడా అయిపోయినాయి. సో ఫుల్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది చెట్టు. వచ్చేసి కనకాంబరం, దబ్బకాయ అండి. దబ్బకాయ చెట్టు అంటారు. అంటే సేమ్ నిమ్మకాయలానే ఉంటుంది కదా, పెద్దగా ఉంటుంది. ఇదేమో ఉసిరి చెట్టు అండి. చూసారా దీనికి కూడా ఆకులు రాలిపోయినాయి. కాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. మనకి డిసెంబర్లో నవంబర్లో అయితే ఫుల్గా ఆకులు ఉండి కాయలు కూడా ఫుల్గా ఉంటాయండి. చూసారా మా ఇంటి దగ్గర ఎన్ని చెట్లు పెంచుకుంటున్నామో. ఇదేమో కొబ్బరి చెట్టు. ఇక్కడ ఇంకొక ములక్కాడ చెట్టు ఉంది. ఇది నేరేడుకాయ చెట్టు. సో నేరేడుకాయలు వచ్చే టైంలో మనకి మాత్రం చాలా కాయలు ఉంటాయండి. చెట్టు ఎక్కువ మరి కోసుకోవచ్చు మనం చక్కగా, ఏ బాధ లేకుండా. ఇలా న్యాచురల్గా కోసుకుని తినేవి చాలా హెల్త్కి మంచిది కదండి. సో మనం బయట కొనుక్కునే దానికంటే. చూసారండి కాయలు ఎంత బాగున్నాయి రెడ్ కలర్లో. ఏం కాయలు ఇవి అనుకుంటున్నారా? దానిమ్మకాయలండి. సూపర్ ఉంటాయి చూడండి మనకి ఎంత బాగున్నాయో. సో ఇలా పెంచుకుంటే అసలు ఇలా తింటే ఎంత హెల్త్కి ఎంత మంచిదండి. ఇలా ఇంట్లోనే పెంచుకొని తినడం. మాకేమో సిటీలో అవ్వడం లేదు. చూడండి పల్లెటూరులో చక్కగా ఇళ్ళల్లోనే పెంచుకొని తినేయచ్చు మనం చక్కగా ఇలాగా. చూసారండి అస్సలు చూడడానికే చాలా బాగుంది కదా.
దానికైతే ఇదిగో మనం పిందెలు చూస్తున్నాం. ఈ కాయలు కొద్దిగా పెద్ద అయితే చాలా బాగుంటాయండి, పెద్ద పెద్ద కాయలు అవుతాయి. ప్రస్తుతానికైతే పిందెలు అయితే ఉన్నాయి. కుంకుడుకాయలండి ఇవి. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలాగా పెంచుకోవచ్చు. కుంకుడు చెట్టు ఇది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు మొత్తం కాయలే కనిపిస్తాయండి మీకు. వచ్చేసి కరివేపాకు చెట్టు అండి, చూసారా. అన్నీ కూడా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు మనం. ఇవేనండి మా ఊర్లో మా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా మీకు చూపించాలనిపించి చూపించాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.